మహిమగల తండ్రి, మహోన్నతుడ, మహాగరుడ, మీ పాదాలకు వెళ్ళలేని వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఆయన ఈ యొక్క ఉదయకాలకు వేళ తండ్రి, మీ మాటల ముందు కూర్చున్నాము. మా బ్రతుకులను కడుగుకోవడానికి సిద్ధపడుతున్నాము తండ్రి. మా ఆత్మలను రక్షించేటటువంటి శక్తిగల వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి ఆ విన్న వాక్య ప్రకారంగా మేము జాగ్రత్తగా బ్రతికి మీ ప్రియకుమారుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగేటటువంటి మంచి బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచినటువంటి వచ్చేయండి. మీ సహాయం మాకు ఎంతైనా అవసరమైనా వింటున్నటువంటి మాలో మాత్రం కల్మషం లేకుండా దురుద్దేశ స్వభావం అనేది దూరం చేసుకుని మంచి ఉద్దేశంతో, మంచి హృదయంతో మంచి విత్తనాలు మా హృదయంలో కలింపులాగా కృపద ఇచ్చేయమని మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని మీ వాక్కులను వింటున్నటువంటి ప్రతి బిడ్డలను మీ యొక్క స్వాధీనంలో ఉంచుకునేలాగా కృపద ఇచ్చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన సమర్పించేది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేరు వందనములు తెలియజేసుకుంటున్నాము. చెప్పబడినటువంటి రీతిగా కఠినమైన శిక్ష ఎవరికి ఉంటుంది, కఠినమైన శిక్ష ఎవరికి ఉంటుందో మనం బైబిల్లోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళ దేవుణ్ణి సరిగా పట్టించుకోని వారికి, దేవుణ్ణి లెక్క చేయని వారికి నరక శిక్ష ఖచ్చితంగా ఉంటుందని బైబిల్ గ్రంథంలో ఎప్పుడో తెలియజేయడం జరిగింది. ఎందుకు శిక్షిస్తాడు అని అంటే దేవుడు శిక్షించడంలో 100% న్యాయం ఉందండి. ఎందుకంటే ఈ విశ్వాన్ని అనుభవిస్తూ చక్కగా బ్రతుకుతున్నామంటే కారణము అది దేవుడు కష్టమే తప్ప మరెవరు కష్టం లేదని కూడా మీరు గమనించాలి. ఇన్ని అనుభవిస్తున్నా కనీసం మనం దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పాలన్నటువంటి ఆలోచన, ఆయన గురించి ఆలోచిద్దాం అన్నటువంటి ఆలోచన మనిషికి కనీసం ఈరోజు కామన్ సెన్స్ లేకుండా పోతుందండి. దేవుడి కష్టాన్ని మర్చిపోయినటువంటి బిడ్డలుగా లోకంలో చలామణవుతూ ఆయన ఇచ్చినటువంటి సృష్టిని అన్నీ అనుభవిస్తూనే ఉన్నామండి. ఏది చెప్పండి, అన్ని రకాలుగానూ అనుభవిస్తూనే ఉన్నాం. పీల్చే గాలి దగ్గర నుంచి, తినే ఆహారాల దగ్గర నుంచి, తినే ఫ్రూట్స్ దగ్గర నుంచి కూడా, కాయల దగ్గర నుంచి కూడా సమస్తము దేవుడు మన కోసం పొందుపరిస్తే అన్నీ అనుభవిస్తున్నామే కానీ ఆయన గురించినటువంటి ఆలోచన నేటి మానవ మనిషిలో నిజంగా అంటే ఈ మట్టి నదుల్లో కలగట్లేదని చెప్పవచ్చు. దేవుణ్ణి నమ్మని, బాగా గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళ, ఇన్ని అనుభవిస్తూ దేవుణ్ణి నమ్మని, దేవుణ్ణి పట్టించుకొని ప్రతి ఒక్కరూ కూడా దేవుని కష్టాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి పట్టించుకొని ప్రతి ఒక్కరూ కూడా నిజంగా అంటే ఖచ్చితంగా నరక శిక్షకే పాత్రలు అవుతారని చెప్పవచ్చు. ఇక శిక్షలు అనగానే మరి ఈ శిక్షల్లో రకాలు ఉన్నాయండి. శిక్షల్లో రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయంటే శిక్షల్లో 3 రకాలు ఉన్నాయి. ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. క్రైస్తవులుగా బైబిల్ పట్టినటువంటి మనము బైబిల్ గురించినటువంటి అవగాహన మనకు లేకపోతే రేపు నరకం మాత్రం తప్పదు. ప్రేమ దేవుడు వాళ్ళ యాకోబు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధాత్మ ప్రేరణతో యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము అందరూ మీ బైబిల్ చూడాలి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఏమంటే యాకోబు గారు శిక్షల గురించి మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, బోధకులమైనటువంటి మనము మరి కఠినమైన తీర్పు అని చూడండి. అంటే మరి కఠినమైనటువంటి తీర్పు ఉంటుందట. బోధకులమైనటువంటి మనకి మరి కఠినమైన తీర్పు ఉంటుందని ఆయన మీరు అనేకులు బోధకులు కాకుండా అంటున్నాడు.
శిక్షల గురించి మాట్లాడుతూ మరి కఠినమైన శిక్ష అంటున్నాడు. గమనించండి, ఇక్కడ మరి కఠినమైన శిక్ష. ఏమండి, పరలోకంలో కూడా ఉన్నాయండి, భూలోకంలో శిక్షలు ఉన్నాయి, మరి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి ఆయన భూలోకంలోనే ఇంటిమేషన్ ఇచ్చాడు బోధకులు. అలాగే పరలోకంలో కూడా మీరు బాగా గమనించగలిగితే ఎవరు ఎక్కువ పని చేస్తారో వారికి ఎక్కువ జీతం ఉంటుందని కూడా పరలోకంలో ఒక వచనాన్ని కూడా మనం తెలియచిందేం కాదు. ఎవరు ఎక్కువ పని చేస్తే ఎక్కువ జీతం పరలోకంలో ఉంటుంది. అలాగే భూమి మీద బోధకమైనటువంటి మీకు మరి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని ఒక వచనం మనకు తెలియజేస్తుంది. బాగా గమనించగలిగితే ఏమండి, బోధకులకు మరి కఠినమైన శిక్ష అంటున్నాడు. బోధకులు సరిగా చెప్పకపోయినా, వాక్యాన్ని సరిగా చెప్పకపోయినా, వాక్యాన్ని సరిగా వివరించకపోయినా, వాక్యాన్ని సరిగా పాటించకపోయినా, సంఘాన్ని తప్పు మార్గంలో నడిపించినా కూడా మరి కఠినమైనటువంటి శిక్ష అన్నాడంటే శిక్షల్లో ఖచ్చితంగా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయని మనం ఆలోచించగలిగితే శిక్షల్లో మూడు రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది మామూలు శిక్ష. రెండవ శిక్ష కఠినమైన శిక్ష. ఇక్కడ యాకోబు గారు చెప్పినటువంటి శిక్షను మనం గమనించగలిగితే మరి కఠినమైన శిక్ష అన్నాడు. గమనించండి, అంటే మూడు శిక్షలు ఉన్నాయి. మూడవది మరి కఠినమైనటువంటి శిక్ష. మొట్టమొదటిది మామూలు శిక్ష, రెండవది కఠినమైన శిక్ష, మూడవది మరి కఠినమైన శిక్ష. అయితే మన పాట మనం ఈరోజు ఏం ఆలోచిస్తున్నామంటే కఠినమైన శిక్ష ఎవరికి అంటే రెండవది మనం ఆలోచన చేస్తున్నాం. బాగా గమనించగలిగితే దేవుణ్ణి సరిగా పట్టించుకోకపోయినా, దేవుణ్ణి లెక్క చేయకపోయినా, దేవుని కష్టాన్ని అనుభవిస్తూ దేవుని గురించి ఆలోచన లేకుండా బ్రతికితే వాళ్ళకి మామూలు శిక్ష, అంటే వాళ్ళకి నరక శిక్ష. అయితే మరి కఠినమైన శిక్ష ఎవరికి? మరి కఠినమైన శిక్ష ఎవరికి అని అంటే బైబిల్ చెప్పేసింది. ఎవరికంటే బోధకులకు మరి కఠినమైన శిక్ష అని బైబిల్ డిక్లేర్ చేసేసింది. మరి కఠినమైన శిక్ష ఎవరికి? నరక శిక్ష ఎవరికంటే దేవుణ్ణి పట్టించుకొని దేవుని మాటను లెక్క చేయనటువంటి వారికి నరక శిక్ష. మరి కఠినమైన శిక్ష ఎవరికంటే బోధకులు. ఎందుకంటే వాళ్ళు సరిగా చెప్పరు, సరిగా బోధించరు, సరిగా బోధించకపోయినా, చెప్పింది సరిగా పాటించకపోయినా ఖచ్చితంగా మరి కఠినమైన శిక్ష. మరి కఠినమైన శిక్ష ఎవరికి? రెండవది మనం ఆలోచించాలి ఈరోజు. కఠినమైన శిక్ష ఎవరికి అని మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే బాగా గమనించాలి. మూడు శిక్షలు మీ ముందు బైబిల్ కూర్చుంది. ఏంటంటే మొట్టమొదటి శిక్ష మామూలు శిక్ష అనగా నరక శిక్ష, రెండవ శిక్ష కఠినమైన శిక్ష, మూడవ శిక్ష మరి కఠినమైన శిక్ష. మరి నరక శిక్షకు ఎవరు పాత్రలు అని బైబిల్ తెలియజేసిందంటే దేవుని గురించి తెలుసుకోకుండా, దేవుని గురించి నమ్మకుండా, దేవుని గురించి పట్టించుకోకుండా, ఈ యొక్క సృష్టిని బాగా అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ సృష్టిని హ్యాపీగా అలా జీవితాన్ని కొనసాగిస్తూ మరణించినటువంటి వారు నరక శిక్షకు పాత్రలు అవుతారు. నంబర్ 1. నంబర్ టూ కఠినమైన శిక్ష. ఈ కఠినమైన శిక్ష ఎవరికో తెలియాలి. మరి కఠినమైన శిక్ష ఎవరికేనంటే బోధకులు. వాళ్ళకి ఎందుకు శిక్ష పడుతుందంటే బోధ సరిగా చెప్పకపోయినా, సరిగా అందించకపోయినా, సరిగా వివరించకపోయినా, సంఘాన్ని తప్పు మార్గంలో నడిపిస్తున్న వారికి మరి కఠినమైన శిక్ష అని బోధకులు డిక్లేర్ చేశారు. మరి కఠినమైన శిక్ష ఎవరికి? ఇది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కఠినమైన శిక్ష ఎవరికి? టోటల్గా వెళ్ళేది ముగ్గురు నరకానికే. కానీ నరకంలో శిక్షలు ఉన్నాయి. నరకంలో శిక్షలు ఉన్నాయి. మామూలు శిక్ష, కఠినమైన శిక్ష, మరి కఠినమైన శిక్ష. సెక్షన్లు ఉన్నాయి. నరకంలో కూడా కొన్ని సెక్షన్లు ఉన్నాయి. భూలోకంలో కూడా ఏమిటి, లోకంలో ఏమైనా తప్పులు చేస్తే తప్పుకు కొన్ని సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్కి ఒక తప్పు, ఈ తప్పుకు ఒక సెక్షన్, ఈ తప్పుకు ఒక సెక్షన్ అని కొన్ని సెక్షన్లు ఉన్నాయి. అలాగే నరకంలో కూడా 3 సెక్షన్లు ఉన్నాయి. ఒకటి మామూలు శిక్ష, రెండవది కఠినమైన శిక్ష, మూడవది మరి కఠినమైన శిక్ష. ఎవరెవరు దేనికి అర్హులు అవుతున్నారో ఇప్పుడు మనకు అర్థమైపోతుంది. మరి కఠినమైన శిక్షకు అర్హులు ఎవరు వెళుతున్నారు అక్కడికి చూడాలి మనం ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా. లూకా సువార్త 3 వర్గాలని మీ ముందు పెట్టాను, బాగా గమనించాలి. మామూలు శిక్ష ఎవరు వెళ్తారో అర్థమైపోతుంది.
రెండవ శిక్ష ఎవరెలా ఇప్పుడు అర్థం కావాలి. మూడవ శిక్ష బోధకులకు మరి కఠినమైన శిక్ష బోధకులు వెళ్ళిపోతారని తేలిపోయింది. బోధకులకు మరి కఠినమైన శిక్ష అంట, దయచేసి బోధకులు కాకుండా బైబిల్ చెప్పేసింది. రైట్. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం బైబిల్ ఏం చెప్పింది శిక్షల గురించి. 12వ అధ్యాయము 47వ వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. 47, 48 వచనాలు మనం చదువుకుంటున్నాం. ఈ 47 వచనము 48 వచనాలకు ఉన్నటువంటి ఈ తేడా మీకు అర్థమైతే శిక్షలు బయటకు వచ్చేస్తాయి. మొట్టమొదటి వచనం చదువుకుందాం. 47వ వచనం. తన యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక, ఆ పదం మీరు అండర్లైన్ చేసుకోండి. సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక, సిద్ధపడక జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఈ పదం కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏమండి? తన యజమానుని చిత్తం ఎరిగియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున, యజమానుని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అని 47వ వచనంలో చెప్పింది. రైట్. 48వ వచనాన్ని కూడా చదువుకున్నాం. ఇక్కడ అనేకమైన దెబ్బలు ఎవరికి తగులుతున్నాయి? తన యజమానుని చిత్తం ఎరిగి సిద్ధపడక జరిగింపక ఉండవానికి అనేకమైన దెబ్బలు. రైట్. 48. అయితే మరో వచనంలో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అయితే తెలియక దెబ్బలకు తగిన ఫలము చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులును. 48లో వచనంలోనేమో అనేకమైన దెబ్బలు అన్నాడు. ఏమండి? 47లో 48వ వచనానికి వచ్చేసరికి కొద్ది దెబ్బలు అన్నాడు. అంటే అనేకమైనటువంటి దెబ్బలు ఎవరికి, కొద్ది దెబ్బలు ఎవరికి అన్నది వేరియేషన్ మీకు అర్థం కావాలి. ఏ వేరియేషన్ అర్థం కావాలి? కొద్ది దెబ్బలే తగులును. బాగా గమనించాలి. దేవుడు ఎవరో తెలుసు. 47వ వచనంలో క్లారిఫికేషన్. దేవుడు ఎవరో తెలుసు. ఏమండి? ఎవరిని నమ్మాలో తెలుసు. ఏమండి? 48వ వచనంలో కొద్ది దెబ్బలు తగిలే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాం. 48 దేవుడు ఎవరో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు, దేవుడు ఏం చెయ్యమన్నాడో తెలియదు, అవగాహన లేకుండా చచ్చిపోయినటువంటి వారికి కొద్ది దెబ్బలే తగులుతాయి. 48లో కొద్ది దెబ్బలు ఎవరికి తగులుతాయి? దేవుడి గురించి తెలియక, దేవుడిని నమ్మక, దేవుడి గురించి ఆలోచన చేయక, ఏమండి అసలు దేవుడి గురించి సరైన అవగాహన లేనటువంటి వారికి కొద్ది దెబ్బలే తగులును ఉందండి. కొద్ది దెబ్బలే తగులును. 48వ వచనం. తెలియని వారికి కొద్ది దెబ్బలే. రైట్. 47వ వచనంలో ఏం చెప్తున్నాడు? అనేకమైన దెబ్బలు తగులును అంటున్నాడు. అనేకమైన దెబ్బలు. ఎవరికి అనేకమైన దెబ్బలు? దేవుడు ఎవరో తెలుసు, దేవుడి చిత్తమేదో తెలుసు, ఏమండి వాక్యం తెలుసు, తెలిసి కూడా చెయ్యనటువంటి వారికి ఏంటి ఇప్పుడు? అనేకమైనటువంటి దెబ్బలు. అంటే అనేకమైన దెబ్బలు తెలుసు. ఏమండి దేవుణ్ణి తెలిసినటువంటి వారు, వాక్యం గురించి బాగా చిత్తం ఎదిగినటువంటి వారు ఎక్కడుంటారు? మనకి సంఘంలో ఉంటారు. అంటే బాప్తిస్మము తీసుకొని సంఘంలో చేరి తెలిసి కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా చెయ్యనటువంటి వారికి అనేకమైన దెబ్బలు. ఏ బాప్తిస్మం తీసుకోకుండా, అసలు దేవుడి గురించి తెలియక, ఏమిటి దేవుడి గురించి అవగాహన లేకుండా కన్ను మూసినటువంటి వారికి కొద్ది దెబ్బలు కామన్ సుమా. ఇక్కడ అలానే దేవుడు తెలియనటువంటి వారు నరకానికి పోరు అనకండి. మళ్ళీ దెబ్బలు కామనం, శిక్షలు కామనం. శిక్షలు కంపల్సరీ, దెబ్బలు కంపల్సరీ. అయితే తెలియనటువంటి వారికి కొద్ది దెబ్బలు, కొద్ది శిక్ష. తెలిసినటువంటి వారికి అనేకమైనటువంటి శిక్షలు తగులను అంటున్నాడు. బాగా అర్థం కావాలి మీకు ఈ వచనంలో. ఏమండి పొరపాటున కాలు తగిలింది అంటేనేమో మామూలుగా చూస్తాం, అంతే కదా. పొరపాటుకు తగిలింది అనగానే మామూలుగా వదిలేస్తాం. కావాలని కాలు తొక్కుంటే వెళ్తే, చూస్తూ కాలు తొక్కుంటే వెళ్ళాడు, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? మండిపోతూ ఉంటుంది. చూసారండి? అంటే చూడక కాలు తగిలితే వదిలేస్తాం, చూసి కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఫైర్ అవుతూ ఉంటాం. ఇది మీకు అర్థమైతే, తెలియనటువంటి వారిని దేవుడు కొద్ది శిక్ష వేస్తున్నాడు.
వాక్యము తెలుసు, ఏమంటే పరలోకం తెలుసు, నరకం తెలుసు, ఎందుకు పుట్టావో తెలుసు, దేవుడి కష్టం తెలుసు, బాప్తిస్మం అంటే ఏంటో తెలుసు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసు, సంఘం అంటే ఏంటో తెలుసు, సంఘపు విలువలు అంటే ఏంటో తెలుసు. అన్నీ తెలిసినటువంటి వారు దేవుని కొరకు సిద్ధపడక జరిగింపక ఉండు వారికి అనేకమైన శిక్షలు తగులును అన్నాడు. అనేకమైన దెబ్బలు తగులు అన్నాడు. ఆ అనేకమైనటువంటి దెబ్బలే కఠినమైన శిక్ష. కఠినమైన శిక్ష. కఠినమైన శిక్ష ఎవరికి? ఇప్పుడు కఠినమైన శిక్ష ఎవరికి? తెలియని వారికా, తెలిసిన వారికా? తెలిసిన వారికి. తెలిసిన వారికి ఎందుకు వేస్తున్నాడు? తెలిసి కూడా సిద్ధపడట్లేదు, తెలిసి కూడా జరిగించట్లేదు, తెలిసి కూడా పట్టించుకోవట్లేదు. కనుక తెలిసిన వారికేమో మరి కఠినమైన శిక్ష, తెలియని వారికేమో కొద్ది దెబ్బలు. తెలిసిన వారికి అనేకమైన దెబ్బలు. శిక్షల్లో 3 రకాలు ఉన్నాయి. కొద్ది దెబ్బలు, అనేకమైన దెబ్బలు, మరి కఠినమైనటువంటి దెబ్బలు. ఏమండి? దేవుని గురించి తెలియని వారికేమో కొద్ది దెబ్బలు, దేవుని గురించి తెలిసినటువంటి వారికేమో ఏమండి అనేకమైన దెబ్బలు. దేవుని గురించి తెలిసి బోధకులమైనటువంటి మీకు దాన్ని సరైనటువంటి వివరించలేనందుకు, పాటించలేనందుకు మరి కఠినమైన దెబ్బలు. అందరూ వెళ్ళేది నరకానికే, కానీ నరకంలో శిక్షలు. మరి కఠినమైన శిక్ష ఎవరికంటే దేవుని గురించి తెలిసి చిత్తము ఎరిగి పట్టించుకోకుండా పెడచెవిని పెట్టి నెగ్లిజెన్సీగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కఠినమైన శిక్ష ఉంటుందని మీరు మర్చిపోవద్దు. ఏ శిక్షకు అర్హుడవు ఇప్పుడు నువ్వు? ఏ శిక్షకు అర్హుడవు నువ్వు? ఇప్పుడు నీకు అర్థమైపోవాలి. ఇప్పుడు మామూలు శిక్షకు అర్హుడనా, కఠినమైన శిక్షకు అర్హుడనా, మరి కఠినమైన శిక్షకు అర్హుడనా? ప్రశ్న వేసుకోండి ఎవరికి వాళ్ళు. బైబిల్ క్లియర్ గా చెప్పేస్తుంది. ఏమని? దేవుని యజమానుని చిత్తం ఎరిగియుండి సిద్ధపడక. ఆరాధన ఉంటుందన్న సంగతి తెలిసి కూడా నువ్వు సిద్ధపడవు. తెలుసు నీకు ఆరాధనకి వెళ్ళాలని, ప్రతిరోజు వాక్యం చదవాలని నీకు తెలుసు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలని నీకు తెలుసు, అయినా నువ్వు సిద్ధపడవు. సువార్త కార్యక్రమాలు జరిగించాలని నీకు తెలుసు, అయినా నువ్వు జరిగింపవు. అయితే నీకు అనేకమైన దెబ్బలు, అనగా కఠినమైన శిక్ష. జాగ్రత్త, కఠినమైన శిక్ష ఉంటుందని బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో చూసారండి. ఎంత చక్కగా చెప్తుందో చూడండి. మత్తయి సువార్త ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. కఠినమైన శిక్ష ఎవరికంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళకి, బాప్తిసం తీసుకున్న వాళ్ళకి కఠినమైన శిక్ష. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదువుతాం. వచనాల్లో వేరియేషన్ మీకు అర్థం కానంత వరకు మీకు దేవుడు అర్థం కాడండి. లూకాసు వార్తలో 17, 47, 48లో కొద్ది దెబ్బలు ఎవరికి, అనేకమైన దెబ్బలు ఎవరికో నీకు అర్థం కాకపోతే, యాకోబు 3:1లో మరి కఠినమైన శిక్ష ఎవరికైనా నీకు అర్థం కాకపోతే, శిక్షణ గురించి మాట్లాడుతుంది బైబిల్. లూకాసు వార్త, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. ఏమండి, యేసు ప్రభుల వారు సువార్త పరిచర్య జరిగించేటటువంటి సందర్భంలో, ఆ కాలంలో జరుగుతున్నటువంటి సందర్భం మాటలు చూడ ఎలా ఉన్నాయి. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. దేవుడు ఎవరిని గద్దిస్తాడంట? దేవుడు ఎవరిని హెచ్చరిస్తాడంట? వాక్యం ఎవరిని హెచ్చరిస్తుందంట? మారు మనసు పొందినటువంటి వారిని బైబిల్ ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏం చెప్తుంది బైబిల్ ఇక్కడ? యేసు ప్రభుల వారు అనేక పట్టణాలు తిరిగి అద్భుతాలు చేస్తున్నాడంట. ఆయా పట్టణాలు తిరిగి అద్భుతములు చేస్తున్నాడంట. ఎలా? విస్తారమైన అద్భుతాలు చేస్తున్నాడంట. 1, 2 కాదు సుమా, విస్తారమైన అద్భుతములు చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. అన్ని అద్భుతాలు చేసిన అంట, ఆయా పట్టణాల్లో అన్ని అద్భుతాలు చేసిన అంట. ఏమండి, మారు మనసు పొందకపోవటం వలన, మారు మనసు పొందట్లేదంటే చూసారండి. అన్ని అద్భుతాలు చేస్తున్నా పొందుకున్నటువంటి వారు కానీ, చూస్తున్నటువంటి వారు కానీ, నేను మారాలి అన్నటువంటి ఆలోచన ఎవరికి రావట్లేదంట. ప్రభువు వారు ఎంత బాధపడుతున్నాడో తెలుసా?
అనేక పట్టణాలు తిరుగుతున్నాడు, విస్తారమైన అద్భుతాలు చేస్తున్నాడు. కానీ ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని గద్దిస్తున్నాడంట. ఎట్లా గద్దిస్తున్నాడంట? ఏమని గద్దిస్తున్నాడు? ఏమని హెచ్చరిస్తున్నాడు? కింద వచనంలో 21వ వచనం. అయ్యో అంటే అయిపోయిందిరా బాబు, ఇక అయిపోయిందిరా నాయనా అని. అయిపోయిందిరా నాయన అంటే అయ్యో అంటారండి. అయ్యో అంటే అయిపోయిందిరా నాయన అని. అయ్యో కొరాజానా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని మారు మనసు పొంది ఇందుదురు. ఏమంటున్నాడండి? అయ్యో, మీ దగ్గర చేసిన ఈ అద్భుతాలు ఈ పట్టణాలలో, ఏ పట్టణాల్లో? మీ దగ్గర నేను చాలా అద్భుతాలు చేశాను, కానీ మీ దగ్గర చేసినటువంటి అద్భుతాలు ఇదిగో కొరాజానాలో గాని బెత్సెదాలో గాని నేను చేసి ఉంటే వాళ్ళు మారు మనసు పొంది ఉండేరేమో. వాళ్ళ దగ్గర చేస్తుంటే మారు మనసు పొందేవాళ్ళేమో. కానీ మీ దగ్గర చేసి నేను వేస్ట్ అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నాడు. చూడండి, అయ్యో, అద్భుతాలు అయితే తీసుకుంటున్నారు, దేవుని వల్ల మేలులు అయితే పొందుకుంటున్నారు, కానీ ఎవరు మారాలన్న ఆలోచన ఎవరికి రావట్లేదండి. మారు మనసు పొందాలన్న ఆలోచన ఎవరికి రావట్లేదంట. మీ దగ్గర చేసినవి ఈ పట్టణాలలో చేసి ఉంటే మారుదురు అని హెచ్చరిస్తున్నాడంట, గద్దిస్తున్నాడంట. 22వ వచనంలో అని ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి. విమర్శ దినమందు మీ గతి కంటే, విమర్శ దినమందు అంటే సెటిల్మెంట్ డే ఒకటి ఉంది, శిక్షలు అమలయ్యే దినం ఒకటి ఉంది, ప్రభు రెండవ రాకడ వచ్చే ఒక దినం ఒకటి ఉంది, క్రీస్తు న్యాయాధి పీఠం ఎదుట శిక్షను కరాఖండిగా డిక్లేర్ చేసే ఒక దినం ఒకటి ఉంది. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణములో వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నాడండి? కానీ ఒక విషయం మీకు చెప్తున్నాను, తీర్పు జరుగుతున్నప్పుడు, శిక్షణలోనికి వెళ్ళినప్పుడు మీ గతి ఎట్లా ఉంటుందో తెలుసా? మీ గతి కంటే తూరు సీదోను వాళ్ళ గతి వాళ్ళు ఓర్చుకోవటానికన్నా ఒక టైం ఉంటుందేమో శిక్షని. అర్థమవుతుందా మీకు? తూరు సీదోను పట్టణములో వారు గతి ఓర్వదగినదై ఉండును. వాళ్ళన్నా కొద్దిగా ఓర్చుకోవటానికి టైం ఉంటుందేమో కానీ ఇదిగో మీ మధ్య ఎన్నో అద్భుతాలు చేశాను, అయినా మీరు మారట్లేదు కనుక అసలు మీరు ఓర్చుకోవటానికి అసలు సమయమే లేదు. అంత భయంకరమైన శిక్ష. వాళ్ళు ఎలాగో మారలేదు, నరకానికి వెళ్ళిపోతారు. కానీ వారన్నా ఓర్చుకోవటానికి ఉంటుందేమో కానీ మీరు అసలు ఓర్చుకోలేని శిక్ష అంట. ఎవరికి? దేవుని చిత్తం ఎరిగి సిద్ధపడక, జరిగించక, ఆరాధనకు వెళ్ళక, వాక్యాన్ని చదవక, సువార్తకు వెళ్ళక, ప్రార్థన చేసుకోక, పట్టించుకోనటువంటి వాళ్ళందరికీ కఠినమైన శిక్ష ఉంటుంది. ఓర్చుకోలేని కఠినమైన శిక్ష ఉంటుందని చెప్తున్నాడు. చూడండి, తూరు సీదోను పట్టణముల వారి కన్నా ఓర్వదగినదై ఓర్చుకోవటానికన్నా ఉంటుందేమో కానీ మీకు ఓర్వలేని శిక్ష ఉంటుంది అంటున్నాడు. చూడండి, ఎంత శిక్ష, కఠినమైన శిక్ష. ఎవరికి? దేవుని గూర్చి తెలిసిన వారికి. దేవుని గురించి తెలిసినా కూడా పట్టించుకోలేనటువంటి వారికి, పెడ చెవును పెట్టినటువంటి వారికి కఠినమైన శిక్ష ఉంటుందని చెప్తున్నాడు. మీరు బాగా గమనించాలి. 23వ వచనం కూడా చూడండి. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోతావు పాతాళానికి అంటున్నాడు. చూడండి, దిగిపోదువు. ఈ పదం అండర్లైన్ చేసుకోవాలి. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. ఏమంటే 23వ వచనం మీరు బాగా చూడాలి. 23, 24 ఏమంటున్నాడంటే
నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండరు. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. అంటే మీ దగ్గర చేసినవి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేస్తుంటే మారి ఉండేవాళ్ళేమో కానీ ఏమండి దేవుని జ్ఞానం తెలియని వారికంటే వాళ్ళకంటే భయంకరమైన శిక్షలోనికి మీరు వెళ్ళిపోతారంటున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల కన్నా భయంకరమైన శిక్ష ఎవరికి ఉంటుంది? ఇప్పుడు దేవుని గురించి తెలిసిన వారికే ఉంటుంది. ఏమిటి యేసుప్రభు తెలియని వాళ్ళు ఎవరు? అందరికీ తెలుసు. ఆదివారం వస్తే కిటకిటలాడితే చర్చిలు నిండిపోయే వాళ్ళు అందరికీ ఇప్పుడు ఏముంటుంది? ఇప్పుడు జరిగించక సిద్ధపడక పరలోకానికి రెడీ అవ్వక భూమి మీద ఇంకా ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు కఠినమైన శిక్ష రెడీ అయిపోతుంది. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళ కన్నా కూడా ఈ వాక్యాలు అన్నీ ఉంటే, ఈ అద్భుతాలు వాళ్ళ మధ్య చేసి ఉంటే వాళ్ళన్నా మారు ఉండేవాళ్ళేమో. మీ మధ్య చేసేది కానీ మీరు అసలు మారు మనసు పొందటం లేదని గర్దిస్తున్నాడు. ఇదంతా దేవుడికి కావాల్సింది ఏంటి? ఇప్పుడు మారాలి, మనస్సు మారాలి. మనస్సు దేవుడికి కావాల్సింది నీ మనస్సు కావాలి. ఇచ్చావా మనస్సు దేవుడికి? అన్ని ఇస్తావు కానీ దేవుడికి మనసు ఎవరు చూసారా? మనసు ఇవ్వనందుకు గర్దిస్తున్నాడు. మారు మనసు పొందనందుకు గర్దిస్తున్నాడు. అన్ని తెలిసినటువంటి వారిని గర్దిస్తున్నాడు. అన్ని తెలిసి సిద్ధపడనటువంటి వారిని గర్దిస్తున్నాడు. ఆలోచించాలి ఈ వచనాలన్నీ. దేవుని జ్ఞానం తెలియని వారికంటే తెలిసిన వారికి, దాన్ని పాటించని వారికి ఇప్పుడు ఏంటి? ఎక్కువ శిక్ష. తెలియని వారికి మామూలు శిక్ష, తెలిసిన వారికి కఠినమైన శిక్ష. తెలుసు కన్ను వెళ్ళవు, తెలుసు కన్ను పాటించవు, తెలుసు కన్ను జరిగించవు, తెలుసు దేవారాత్రులు ధ్యానించాలి కానీ ధ్యానించవు, తెలుసు ప్రార్థన చేసుకోవాలి కానీ ప్రార్థన చేసుకో, తెలుసు నీకు బాప్తిసం తీసుకున్నానని, తెలుసు నేను రొట్టె బాల కార్యక్రమాలు నేను పొందుతున్నానని, తెలుసు ఈ లోకాన్ని వదిలి పరలోకానికి ప్లాన్ చేసుకోవాలని తెలిసి కూడా నువ్వు పాటించకపోతే, తెలిసి కూడా నువ్వు పట్టించుకోకపోతే జరిగేది కఠినమైన శిక్ష. ఏమంటే బాగా గమనించాలి. తెలియని వారికి మామూలు శిక్ష, తెలిసిన వారికి కఠినమైన శిక్ష. దానికే అనేకమైన దెబ్బలు అన్నాడు. తెలియని వారికి కొద్ది దెబ్బలు, తెలిసిన వారికి అనేకమైన దెబ్బలు. బాగా గమనించాలి. శిక్షలు 3 రకాలు ఉన్నాయి. మామూలు శిక్ష, కఠినమైన శిక్ష, మరి కఠినమైన శిక్ష బోధకులకు. ఆ జోన్ వేరులేండి. బోధకులు జోన్లోకి పోయాడంటే మ్యాక్సిమం 90% వెళ్ళేది బోధకులే. ఎందుకంటే మరి కఠినమైన శిక్ష అన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక చూడాలి. ఈ వచనాల భావాలు మీకు అర్థం కావాలి. కఠినమైన శిక్షకి ఎవరికి వెళ్తున్నారు? ఇప్పుడు అన్ని తెలిసిన వాడు వెళ్తున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకున్న ప్రియమైన దేవుని వారలారా. 2:13. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఏమర్థమవుతుందండి వచనం? వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా చక్కగా తలంటుకుని వెళ్ళి చక్కని వాక్యం వినొచ్చు అన్నవాడు నీతిమంతుడు కాడు. మరి ఎవరు నీతిమంతులు? ఆ విన్నదాన్ని బట్టి అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులు. ఏమంటే ఇప్పుడు కఠినమైన శిక్షకి ఎవరు వెళ్తున్నారు? వింటున్నారు కానీ ఎవరు పాటించట్లేదట. అంటే విని పాటించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఉండేదే శిక్ష, కఠినమైన శిక్ష. అసలు వాక్యం విననటువంటి వారు, వాక్యం గురించి తెలియనటువంటి వారు, యేసు ప్రభు గురించే తెలియనటువంటి వారికి మామూలు శిక్ష. శిక్ష కామన్ సుమా. ఇక్కడ తెలియకపోతే అమ్మాయి నరకం లేదనుకుంటున్నారేమో. తెలియని వాడికి కూడా నరకం ఉంది. కాకపోతే ఏంటంటే కొద్ది దెబ్బలు. బాగా గమనించాలి. ఇంత గొప్ప వాక్యాన్ని విని పాటించకుండా, అనుసరించకుండా నేను గొప్పవాడిని, భక్తుడును అనుకున్నటువంటి వారికి ఇప్పుడు ఎక్కువ నేరస్తుడు అవుతాడు. ఎక్కువ నేరస్తుడు ఎవడంటే విని పాటించుకున్నటువంటి వాడు, విని పాటించినటువంటి వాడు.
యాకోబు రాసినటువంటి పత్రిక. క్రైస్తవునిగా అన్నీ తెలుసు, క్రైస్తవునిగా నీకు అన్నీ తెలుసు, తెలిసి వింటున్నా పట్టించుకోకపోయినా కఠినమైన శిక్షలోనికి వెళ్ళిపోతావు నువ్వు, జాగ్రత్త. వాక్యం ఎక్కువగా వినేవాడు కఠినమైన శిక్షలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు? వినటానికి అలవాటు పడ్డాడు, పాటించడానికి అలవాటు పడలేదు. క్రైస్తవులో భయంకరమైన బాధాకరమైన విషయం ఏదంటే ఈరోజు వింటున్నారు కానీ అనేక చోట్ల, వింటున్నారు కానీ అనేక విధాలుగా, కానీ ఆ విన్న వాక్యం ప్రకారంగా క్రైస్తవుడు పాటించట్లేదు. అందుకే కఠిన శిక్షలోనికి వెళ్ళిపోతున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఏమండి? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. 1:22. ఒకవేళ నువ్వు వింటానికే పరిమితమైతే బాగా వింటాడని అంటూ ఉంటారు అప్పుడప్పుడు చాలా మంది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, ఏమండి? 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఏం చెప్తున్నాడు బైబిల్? యాకోబు గారు, మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. కేవలం వినటానికి అలవాటు పెడితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. కేవలం వినేవారిగా నీవు ఉంటే మిమ్మల్ని మీరు మోసపోతారు. జాగ్రత్త. ఏమండి? అన్నీ తెలిసి కూడా మోసపోతున్నావేమో. వాక్యం అంతా తెలిసి, ఎక్కడ ఏ గ్రంథంలో ఏ వచనంలో ఏ భావమో ఎలా ఉందో మొత్తం తెలిసి, ఈరోజు నీకు అన్నీ తెలిసి కూడా నువ్వు మోసపోతున్నావేమో. జాగ్రత్త. పాటించకుండా, ప్రవర్తించకుండా. అందరికీ వర్తిస్తుంది ఈ మాట. అన్నీ తెలిసి కూడా మోసపోతున్నావేమో క్రైస్తవుడా, జాగ్రత్త. వాక్యంలో లూప్ హోల్స్ అన్నీ తెలిసి, అన్నీ తెలిసి కూడా మోసపోతున్నావేమో. ఈరోజు అన్నీ తెలిసినటువంటి వారిని సీనియర్స్ అంటున్నారు, వాక్యంలో బాగా పండిపోయారండి అంటున్నారు. అన్నీ తెలిసిన వాడు కూడా మోసపోతాడు. ప్రవర్తించకపోతే, పాటించకపోతే, పట్టించుకోకపోతే, సిద్ధపడకపోతే. దేనికి సిద్ధపడాలి? పరలోకానికి సిద్ధపాటు ఉండాలి. పరలోకానికి సిద్ధపాటు ఉన్నటువంటి వాడు భూలోకం మీద సువార్త కార్యక్రమాల్లో దండయాత్ర చేస్తాడు. భూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు పెడచమని పెట్టి పరలోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ మునిగిపోతాడు. వాడు సిద్ధపడుతున్నాడు. అన్నీ తెలిసిన వాడు ఈరోజు సిద్ధపడతలేదు. అలాంటి వారికి కఠినమైన శిక్ష ఉంటుంది. ఏమీ తెలియని వారికి కొద్ది దెబ్బలు, అన్నీ తెలిసిన వారికి అనేకమైన దెబ్బలు. వీళ్ళందరినీ నడిపించేటటువంటి సేవకులకు మరీ కఠినమైన శిక్ష. బాగా గమనించాలి. అన్నీ తెలిసి కూడా మోసపోతున్నావేమో, అయితే నువ్వు కఠినమైన శిక్షకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకరోజు. జాగ్రత్త.